విషయం చెప్పకుండా ఏంటి సస్పెన్సు? ఎందుకు ఈ ముద్దు? ఎందుకంటే నీ ముద్దుల బావ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానంటూ నా ముందు డిక్లేర్ చేశాడే. వావ్, రియల్లీ? అత్తయ్య, ఐయామ్ సో హ్యాపీ. పడిపోతానే. అత్తయ్య, వదిలే, పడిపోతా. సో హ్యాపీ. అత్తయ్య, నా లైఫ్ లో మొదటిసారిగా ఇంత థ్రిల్ గా ఫీల్ అవుతున్నాను. లోపల గుండెల్లో పట్టలేనంత ఆనందం, మనసు చాలినంత ఉత్సాహం, ఎగిరిపోవాలి అన్న కోరిక, ఒక అద్భుతమైన అనుభూతి అత్తయ్య. థ్యాంక్ యూ. పిచ్చి పిల్ల. అవును, ఇంతకీ నువ్వు గెలిచావా, బావ ఓడాడా? బావని నేనే గెలుచుకున్నా. అవునత్తయ్య, బావ ప్రేమించింది ఎవరిని? నిన్నే. మరి ఆ విషయం నాకు చెప్పకుండా నీకు చెప్పడమేంటి? మరి ఆ విషయం వాణ్ణడగకుండా నన్ను అడగడమేంటి? అడిగేస్తాను, బావనే అడిగేస్తా. నాకేమైనా భయమా? అమ్మ ఆరాధనతో నా ప్రేమ విషయం దీపక్ చెప్పేసినట్టుంది. అందుకే ఆ ముసుముసు నవ్వులు. ఏంటి, ప్రేమ గురించి నీకెందుకు చెప్పలేదని వాణ్ణి అడిగేస్తానన్నావుగా? అడగలేదే? మనసు మార్చుకున్నా. అంటే? అంటే బావ తనకు తానుగా ప్రేమ విషయం నాతో చెప్పేదాకా నేను అడగనత్తయ్య. అబ్బో, చూద్దాంలే. చూడత్తయ్య. కొంటె పిల్ల. మైసమ్మ తల్లి, ఇంత తొందరగా కరుణిస్తావని, ఇంత త్వరగా మా వాడి మనసు మారుస్తావని అనుకోలేదు. వీళ్ల పెళ్ళవగానే వచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను తల్లి. ఇగో దీపమ్మా, మా పెరట్లో పూసిన పువ్వు నీకోసమే తెచ్చినా. ఆరాధన, ఇవి నీకోసం పూసిన పూలు, నీకు చెందింది. నేను తీసుకోవడం అన్యాయం. నువ్వు తీసుకోలే, నేనే ఇస్తున్నా. దీన్నే మా ఊళ్ళో త్యాగం అంటారు. మా ఊళ్ళో మాత్రం దీన్ని ప్రేమ అంటారు. నీకు చెందిన ప్రేమ నేను తీసుకోకూడదు, దానికి నువ్వే ఓనర్. మనం కలిసింది తక్కువ సమయమే అయినా బాగా కలిసిపోయాం ఆరాధన. నువ్వు నా మనసుకి చాలా దగ్గరయ్యావు. నాకు కూడా గట్లనే అనిపిస్తున్నది. నువ్వు నాకు అక్కవైతే ఎంత బాగుండు ఆరాధన. అక్క కావాలంటే ఒక్క అమ్మ కడుపును పుట్టడి అవసరం లేదమ్మా. మనసులు దగ్గరైతే చాలు. నీకిష్టమైతే నీ అక్కగానే ఉంటా. రియలీ? సో థ్రిల్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అక్క, చెప్పు సెల్లి. నాతో పాటు నువ్వు కూడా మా ఇంటికి వచ్చేయచ్చు కదా, హ్యాపీగా కలిసి ఉండొచ్చు.
లేదు దీపమ్మ, నేనీ ఊరు దాటి మా నాయన్ని నిడిచిపెట్టి ఏడికి రాలేను. నా లోకం ఇదే. అంటే నా పెళ్ళికి కూడా రావా? బయలుదేరేలోపు ఆరాధన నాకు ఒంటరిగా దొరుకుతుందో లేదో. ఏం చేయాలి? నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలి? నీ పెండ్లికి రాకుండా ఎట్లుంటా? పెళ్లి కుదర్ని గప్పుడు మాట్లాడదాం. కుదర్ని ఏంటి? కుదిరిపోయినట్టే. హా? అవునా? నరప బాబు, నిమ్మకాయ తొక్కు పెట్టినా, మామిడికాయ తొక్కు పెట్టినా, సీతాఫలాలు పెట్టినా, తేగలు పెట్టినా, ఇంకేమైనా కావాలని చెప్పండి. నర్సిగాడికి చెప్పి బస్సులో పంపిస్తా. నువ్వు ఇలా రా బాబు. నరప. అమృతవర్షిణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ జెమిని టీవీలో. నరప, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా జీవితానికి సంబంధించింది. అందుకే ఇలా పక్కకు తీసుకొచ్చాను. ఏం కావాలో చెప్పు దేవుడయ్యా, సిటికలో తీసుకొత్తా. నీ కూతురుతో జీవితం పంచుకోవడానికి. ఏమన్నావు దేవుడయ్యా? నువ్వన్నది నిజమే. నన్ను ప్రేమిస్తున్నానని బావ అత్తయ్యకి చెప్పేశాడు. అవును, నా మనసులో మాట చెప్పేశాను. ఇక నిర్ణయం నీది, నీ కూతురుదే. చాలా సంతోషంగా ఉంది. దేవుడు లాంటి బాబు నీతోని బతుకు పంచుకోబోతున్నాడు. గింతకంటే నీకు అదృష్టం ఏం కావాలే? ఒప్పుకుంటా బాబు, ఇది ఎదురు చూడని అదృష్టమే. కాని మీరెక్కడా, మేమెక్కడా? దేవుడయ్యా, మేము మట్టి పిసుకొని బతికేవాళ్ళం. మీరు పైసల్లో పుట్టి పైసల్లో పెరిగినోళ్ళు. ఆశపడనికి కూడా మాకు అర్హత ఉండాలి. అన్నీ ఆలోచించాకే నేనే నిర్ణయం తీసుకున్నా. దయచేసి ఈ విషయం ఆరాధనకి చెప్పు. తన అభిప్రాయం ఏంటో అడిగి వెంటనే నాకు కాల్ చేసి చెప్పు. ఎదురు చూస్తూ ఉంటా, సరేనా? అడగకుండానే దేవుడు వరం ఇచ్చినట్లున్నది. అట్టగే బాబు, నా బిడ్డని అడిగి చెప్తా. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు బాబు. అది ఒప్పుకుంటుందని నమ్మకం లేదు. ఒప్పించాలి. ఒప్పించినావు గదా. 2 దినాలలా మీ బావ మనసు నీ దిక్కు తిప్పుకున్నావంటే నువ్వు మస్తు గొప్పదానివే. సరే, అదే వెయిట్ చేస్తూ ఉంటుంది. పద. ఉంటా మరి. నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. నారప్ప, మర్చిపోకు. విశాల్, ఇక బయలుదేరదామా? అలాగే అమ్మా.
కండ్లలోకి చూస్తూ నడవాలే, సరేనా? ఏంట్రా ఆ, నీలో నువ్వే మురిసిపోతున్నావు? ఆ, ఏం లేదంటూనే సిగ్గుపడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. అదేంటో చెప్పరా. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అదే రూపం కనిపిస్తుంది అని చెప్పనా? ఏ గొంతు విన్నా అదే తీయటి స్వరం నన్ను పలుకరిస్తుంది అని చెప్పనా? ఆ చూపుల్లో మెరుపు నన్ను వెంటాడుతూ మూగవాణ్ణి చేసింది అని చెప్పను. మీతో వస్తున్నానన్న మాటే కాని నా మనసు అక్కడే తన దగ్గరే ఉండిపోయింది అని చెప్పను. ఏం చెప్పమంటావమ్మా? ఏదో ఒకటి చెప్పరా. హ? అలా మౌనంగా ఉంటే ఏమనుకోవాలి? అమ్మా, నేను బాన్స్వాడకు బయలుదేరే ముందు నువ్వేమడిగావు? ఆ, తొందరగా పెళ్లి చేసుకోరా అని అడిగాను. అప్పుడు నేనేమన్నాను? పెళ్లి గిళ్ళి జాంతానయ్య అంటూ పారిపోయావు. అమ్మా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా పెళ్ళెప్పుడు చేస్తావమ్మా? చెప్పమ్మా, నా పెళ్ళెప్పుడు చేస్తావు? జీవితంలో పెళ్ళే వద్దన్నావు కదరా నువ్వు. పెళ్ళే జీవితం అని ఇప్పుడు తెలుసుకున్నానమ్మా. తెలుసుకున్నావా లేక ఎవరైనా తెలిసేలా చేశారా? ఓ అందమైన మనసు నా మనసు మారేలా చేసింది. గలగల పారే ఓ సెలయరు నా గుండె లయ తప్పేలా చేసింది. అమ్మా, నా పెళ్ళెప్పుడు చేస్తావమ్మా? అస్సలు ఆలస్యం చేయను నాన్నా, నీకంటే నాకే తొందర ఎక్కువగా ఉంది. Yes. నా కొడుకు చేయితో పాటు ఎప్పుడెప్పుడు బీర్వా తాళాలు గుత్తి నా కోడలి చేతిలో పెడదావా అని ఆరాటంగా ఉందిరా. ఆ అమ్మాయి నీకు నచ్చినట్టే కదా? ముత్తొచ్చేలా ఉంటే ఎందుకు నచ్చదురా? ఈ అమ్మ మనసులో ఏముందో, ఈ అమ్మకేం కావాలో నేను నోరు తెరిచి అడక్కపోయినా నువ్వే తెలుసుకున్నావురా. ఇంతకంటే ఏ అమ్మైనా ఏం కోరుకుంటుంది చెప్పు? ఇంతకీ పెళ్ళెప్పుడు చేస్తావమ్మా? మనం ఇంటి ముందు కారు దిగేసరికి పంతులు గారు రెడీగా ఉంటారు, సరేనా? Yes. Yes. Yeah. Yes. ఆరాధన విషయం అమ్మకి చెప్పేశాను, ఒప్పుకుంది. ఇక ఆరాధనకి చెప్పడమే మిగిలింది. ఆ భారం నారప్పదే. ఇంటికెళ్లేలోపు ఆరాధన కూడా ఒప్పేసుకుందని గుడ్ న్యూస్ తెలిసిపోతే బావుండు. బాన్సువాడకి అల్లుడైపోవచ్చు. నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే, నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే, చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా. విశాల్, వెళ్ళి ఫ్రెష్ అవరా. హ్మ్. సమయమా, అదేమిటంత తొందరేంటి ఆగుమా? సమయమా, మరింత
లోతులోన చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనందవర్ణాల సరిగమా. చూసి నడవాలి కదా. చూస్తూనే నడుస్తున్నా నిన్ను. నేను పట్టుకోకపోయింటే, నేను వదలనుగా. నేను నీ పక్కన లేకపోతే? అది కుదరదుగా. అరే నీకేమన్నైతే? నువ్వున్నావుగా. మాటలు బాగా నేర్చావు. నేర్పించాలంటే నేర్చుకుని ఉండాలిగా. నువ్వు సామాన్యురాలివి కాదే, చెప్పావు సాధించావు. అదే కదా థ్రిల్ అంటే. పక్కాగా దారిలోకొచ్చినట్టే కదా, వేరే దారే లేదు. కొంగున కట్టేసుకున్నట్టేగా. తాళెప్పుడు కట్టాలి అని అడుగుతున్నాడు. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? మాక్కూడా వినపడేలా మాట్లాడుకోవచ్చుగా. నీకు తెలియని విషయాలేముంటాయి వదినా? బాగా చెప్పావు. ఇంత తేలిక విశాల్ మనసు మారుతుందనుకోలేదు. మనసు మారిన వాళ్ళు గొప్ప కాదు, మార్చిన వాళ్లే గొప్ప. ఆ? అత్తయ్య, ఛాలెంజ్ చేశాను కదా, నాకేమిస్తున్నావు? 6 అడుగుల కొడుకునే నీ జానడి చేతుల్లో పెడుతున్నారు. అంతకంటే మీ అత్త ఇంకేమిస్తారమ్మా? ఇస్తే గిస్తే నువ్వే ఇవ్వాలి. ఆ. తమ్ముడు, లోపలికెళ్ళి ముహూర్తాల గురించి మాట్లాడుకుందాం. పంతులు గారిని రమ్మని చెప్పు. పదవే. పంతులు గారు రండి. నీ కూతురుతో జీవితం పంచుకోవడానికి నా మనసులో మాట చెప్పేశాను. ఇక నిర్ణయం నీది, నీ కూతురుదే. నాయనా బువ్వ పెట్టనా? అరే ఏమైంది నీకు? ఏంది గట్ల గుండు గుండ్రంగా తిప్పుతున్నావు? అది అది నేను ఒకటి అడగాల. అడుగు. అది ఎహే, అడుగు. కూర ఏం చేసినావు? అరే గిదడుగు నీకా? తల అటు ఇటు తిప్పుతున్నావు. అయ్యో కర్మ, చెప్పినా గదా నీకిష్టమైన వంకాయ కూర చేసినా అని. రా రా తిందు. దీన్ని ఎట్టడగాల? పెండ్లంటేనే గయ్యమని లెగుస్తుంది. దేవుడా, ఏం పరీక్ష పెట్టినావు? ఆహా, దేవుడు కాదు, దేవుడయ్య పెట్టిండు. అడగాల, దీన్ని ఎట్లయినా అడగాల. అడుగుతా. బిడ్డా, పెడుతున్నా పెడుతున్నా. అబ్బా అది కాదే, గా దేవుడై ఉన్నాడు కదా. ఏడున్నాడు? పొద్దుగాలే ఊరికి పోయింది కదా. అబ్బా, అది కాదే. ఆ బాబు మీద నీ అభిప్రాయం ఏంది? శానా మంచోడు. తేనె లాంటి మాట, పసిపాప లాంటి నవ్వు, కరిగిపోయే గుండె, తెలిసిపోయే మనిషి, కోటికొక్కడు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పినావు బిడ్డ. మరి గాయన గొప్పోడు కదా. మరి గాయన్ని పెళ్లి చేసుకునుడు మంచిదేనా? మంచిదా? అదృష్టం, అదృష్టం ఉండాలే గాయన్ని పెళ్లి చేసుకోవాలంటే. ఎన్నో జన్మల ఫలం. గట్లాంటోడు మొగుడుగా రావాలంటే జన్మ జన్మల బంధం అయ్యుండాలే. అయితే గా దేవుడై నీకు నచ్చిండా? నచ్చిండు. గాయన నచ్చకపోనీకి ఏమున్నది? అవు, ఇవన్నీ గిప్పుడెందుకు అడుగుతున్నావు? ఏ లేదు బిడ్డా, పొద్దున్న గాయన సిటీకి పోయేటప్పుడు ఆయన మనసులో మాట నాకు చెప్పిండు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఏమంటావు అన్నాడు.
నిన్ను కూడా అడగమన్నాడు. దీప నాకు చెప్పింది నాయనా, వాళ్ళ పెళ్లి గురించే గది, నీకు తెలియదు. చెప్పు బిడ్డ, నీకిష్టమేనా ఈ పెండ్లి? ఆ ఇష్టమే. ఈ పెళ్లి జరిగితే శానా అదృష్టం. నాకైతే నచ్చిండ్రు. అయినా నిన్నడిగినప్పుడు నువ్వేం చెప్పలేదా? లేదు బిడ్డ, నిన్నడిగి చెప్తా అని చెప్పిన. మరి జల్దీ చెప్పు, పాపం నీ మాట కోసం ఎదురు చూస్తుండేమో. గట్లనే బిడ్డ, ఇప్పుడే వెళ్ళి చెప్తా. నాయనా బువ్వా, అరే మళ్ళీ తింటలే. నాయనా. దీపమ్మ శానా అదృష్టవంతురాలు. దేవుడు వాళ్ళని సల్లగా చూడాలి.